హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి జావా రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చేసాను. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి, మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ జావా ప్రిపేర్ కోసమని నేను బార్లీ సగ్గుబియ్యం తీసుకున్నానండి. 2 సమపాలల్లో తీసుకొని దోరగా లైట్గా వేయించుకున్న తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసి బరకగా మిక్సీ పౌడర్ పట్టేసుకున్నాను. ఈ పౌడర్ అనేది ఎన్ని డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఒక కంటైనర్లో పెట్టేసుకొని డైలీ 2 స్పూన్స్ జావ చేసుకుంటే సరిపోతుంది. ఇది పౌడర్ పట్టేటప్పుడు నేను సోంపు జీలకర్ర కూడా కొద్దిగా వేసుకున్నాను, ఎందుకంటే డైజెషన్ కూడా మంచిగా ఉంటుందని. ఈ జావా డైలీ మార్నింగ్ ఈవినింగ్ 1 గ్లాస్ తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. బోన్ స్ట్రెంగ్త్ని ఇస్తుంది, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది, నెక్స్ట్ వచ్చేసి వెయిట్ లాస్ కూడా ఉంటుంది, లో బీపీ అయినప్పుడు కూడా ఎనర్జీ ఇస్తుంది అనమాట. యూరినరీ ప్రాబ్లమ్స్ను కూడా రిమూవ్ చేస్తుంది. అందుకని నేను ఇక్కడ 3 గ్లాసెస్ వాటర్ని తీసుకున్నాను. ఇక్కడ 2 స్పూన్స్ పౌడర్ తీసుకున్నాను. సమ్మర్ కాబట్టి నేను రాగి పిండిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా 2 లేదంటే 1 స్పూన్ కూడా చేసుకోవచ్చు. ఎంత క్వాంటిటీ కావాలంటే అంత మనం వాడుకోవాలి. గట్టిగా అవ్వకుండా చూసుకోవాలి. ఇందులో ఈ పౌడర్ అన్నీ మిక్స్ చేసి వాటర్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ పైన మనము వాటర్ని మరిగించుకోవాలి. అయితే స్టవ్ చిన్నగా పెట్టి మాత్రం, అంటే సిమ్లో పెట్టి ఇది మరిగించుకోవాలి. మనం తగినంత సాల్ట్ కూడా వాటర్లో మరుగుతున్నప్పుడే వేసేసుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత వాటర్ బాగా మరిగిన తర్వాత సిమ్ చేసి మనం పక్కన కలిపి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ పేస్ట్ని మనము మరుగుతున్న వాటర్లో సిమ్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే పెద్దగా మంట పెట్టినప్పుడు అది బయటికి పొంగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇది అందులో వాటర్లో వేసిన తర్వాత బాగా ఎక్కువసేపు కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టుకోకుండా. ఈ విధంగా పొంగు వచ్చేస్తుంది అనమాట. ఈ టైంలో పొంగు కూడా తీసేసి మనకి ఇష్టం లేకపోతే బయటికి తీసివేయచ్చు. తర్వాత ఇలానే ఆపకుండా 1/2 అవర్ వరకైనా మనము చూస్తూ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. కలుపుతున్నప్పుడు ఈ జావంతా ఉడికిపోతుంది అనమాట. ఎక్కువ పెద్ద మంట పెడితే ఉడకదు. ఇక్కడ బార్లీ ఉంటుంది కాబట్టి అవి మధ్య మధ్యలో పలుకుల్లాగా ఉడుకుతుంటాయి అన్నమాట. తాగేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది అనమాట. తొందరగా చేస్తే సరిగా టేస్ట్ రాదు, బాయిల్ అవ్వదు అనమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నప్పుడు 1/2 అవర్ తర్వాత జావ దగ్గరకు అయ్యి చాలా బాగుంటుంది. వేడిగా కానీ కూల్గా కానీ తీసుకోవచ్చు. మజ్జిగ పెరుగు యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. వీడియో నచ్చిందా? అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.